హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనోహరి తన ఫోన్లో 6 అంటూ చూపించిన లావణ్య వాటర్ ఫాల్లో కనబడడంతో బాగి అక్క అక్క అంటూ పరిగెడుతూ ఉంటుంది లావణ్య వెనకాల. అలా పరిగెడుతున్నప్పుడు పాపం బాగి కాలు విపరీతంగా నొప్పి వచ్చి పరిగెత్తడం సాధ్యం కాకుండా అక్క అక్క అంటూ అలా పరిగెడుతూనే ఉంటుంది. కొంత దూరం వెళ్ళాక లావణ్య తనని వెనకాల నుండి ఎవరో పిలుస్తున్నారని వెనక్కి తిరిగి చూస్తుంది. ఇక లావణ్య ఆగడంతో బాగి అక్క ఆగింది అని రిలాక్స్ అయ్యే లోపే లావణ్య తనని కాదనుకొని అక్కడి నుండి వెళ్ళి తన బిడ్డ దగ్గరికి వెళ్ళి ఇక్కడున్నావా అని అంటూ తీసుకొని వెళ్ళిపోబోతూ ఉంటుంది. దాంతో ఒక్క నిమిషం ఆయాసం తీర్చుకున్న బాగి లావణ్య మిస్ అవ్వడంతో అక్క అక్క అంటూ వెంట పరిగెడుతూనే ఉంటుంది. మరోవైపు వినోద్, చిత్ర ఇద్దరూ కలిసి పిల్లలతో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇక అంజు మాత్రం ముందుగా స్నాక్స్ తీసుకొని వచ్చి ఒక టేబుల్ దగ్గర కూర్చొని స్నాక్స్ తింటూ ఉండగా రణ్వీర్ మనిషి అప్పుడే అంజుని కిడ్నాప్ చేయడానికి కర్చీఫ్లో మత్తుమందు పెట్టుకొని అంజు దగ్గరికి వెళ్ళబోతూ ఉండగా అప్పుడే వినోద్, చిత్ర అందరూ వచ్చి అక్కడ చుట్టూ చేరుతారు. దాంతో వాడు చా అని అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక ఎలాగైనా పిల్లల్ని బుట్టలో పడేసుకొని వినోద్ని కాకా పట్టాలి అని రన్నింగ్ రేస్ ఆడదామా అని చిత్ర అడుగుతూ ఉంటుంది అందరినీ. ఇక అలాగే అని అందరూ ఒప్పుకున్నా కూడా ఒక ఆకాష్ మాత్రం లేదు, మిస్ అమ్మ, అనామిక, డాడ్ కానీ ఎవరు నా చుట్టుపక్కల లేకపోతే నేను రన్నింగ్ రేస్ ఆడను అని అంటూ ఉంటాడు ఆకాష్. పర్లేదు, నేనున్నాను కదా, నన్ను మీ పిన్నిగా అనుకొని నాతో పాటు రన్నింగ్ రేస్ చెయ్యి అని చిత్ర అనగానే అలాగే అంటూ అందరూ రన్నింగ్ రేస్ స్టార్ట్ చేస్తారు. కానీ పాపం ఆకాష్కి అస్తమా ప్రాబ్లం వల్ల కాసేపు రన్నింగ్ చేయగానే అక్కడే కుప్పగూలిపోతాడు. దాంతో అందరూ చుట్టూ చేరుతారు. చిత్ర మాత్రం అదేది పట్టించుకోకుండా తనకి ఏది తెలియదు అన్నట్టు నిలబడిపోతుంది. ఇక ఆకాష్ పడిపోగానే దగ్గర ఉన్న అనామిక ఆకాష్ ఆకాష్ అని అంటూ లేపి సున్నితంగా చెస్ట్ పై రాస్తూ శ్వాస అందేలా చేస్తూ రాతో దగ్గర నుండి ఇన్హేలర్ తీసుకొని ఆకాష్ పీల్చే విధంగా చేస్తూ పీల్చుకో పీల్చుకో అని కూర్చోబెడుతూ ఇంకొకసారి అంటూ తనకి అస్తమా కంట్రోల్ అయి శ్వాస ఆడేలా చేస్తుంది అనామిక ఆకాష్కి. ఇక ఏమైంది అని అందరినీ అనామిక ప్రశ్నించగానే ఆనంద్ ఇలా చెప్తూ ఉంటాడు. చిత్ర అందరినీ కలిసి రన్నింగ్ రేస్ చేయమంది, అందుకనే అందరం కలిసి రన్నింగ్ రేస్ చేశాం. అస్తమా ప్రాబ్లం వల్ల ఆకాష్ పడిపోయాడు అని ఆనంద్ చెప్పగానే కోపంగా అనామిక పైకి లేచి చిత్రాన్ని ఇలా అంటూ ఉంటుంది. మిమ్మల్ని పిల్లల్ని చూసుకోమని ఎవరు చెప్పారు? పిల్లల్ని చూసుకోవడం రాకపోతే మీరు సైలెంట్గా ఉండాలి కానీ ప్రాబ్లమ్స్ కొన్ని తెచ్చి పెడతారా? కొద్దిలో ఉంటే ఆకాష్కి ఏమయ్యేది? మీరు కూడా ఏంటి వినోద్ అని వినోద్ పై కూడా కసురుతుంది. ఇక మెల్లిగా వాళ్ళిద్దరిని తిట్టేసి పిల్లల్ని చూసుకోకపోతే రెస్పాన్సిబుల్ తీసుకోకూడదు అని అంటూ పిల్లల్ని తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతుంది అనామిక. ఇక చిత్ర వినోద్తో ఏంటి ఆ పని మనిషి కూడా నాపైన ఫైర్ అవుతుంది అని అంటూ ఉండగా తప్పు చేస్తే అమ్మ అలాగే తిడుతుంది అని అంటుంటాడు వినోద్. అమ్మనా అని చిత్ర ఆశ్చర్యపోగానే అవును, తను మా అమ్మలాగే అనిపిస్తుంది అని అంటూ వినోద్ మళ్ళీ చిత్రాన్ని తిడుతూ ఉంటాడు. పిల్లల్ని చూసుకోవడం నీ వల్ల కాదు, అనవసరంగా ఇంకొకసారి అవి ట్రై చేసి తప్పు చేయకు అని అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు వినోద్. ఇదంతా మనోహరి దిష్టి పెట్టడం వల్లనే ఇలా జరిగింది అని అనుకుంటూ ఉంటుంది చిత్ర. ఇక బాగి వెంట అక్క అక్క అంటూ పరిగెడుతూ ఉండగా అమర్ ఆపి ఏంటి ఏం చేస్తున్నావు, ఎవరు అని అడుగుతుండగా అది ఆరు అక్క కనబడింది అనగానే అమర్ షాక్ అవుతాడు. ఏంటి నీకేమైనా పిచ్చి పట్టిందా అని అమర్ అనగానే లేదు, మీరు నమ్మట్లేదని నాకు అర్థమైంది, కానీ ఆరు అక్కని నేను చూశాను. ఆ స్వామీజీ చెప్పారు కదా మన ఇంటి చుట్టూ ఆరు అక్క ఆత్మ తిరుగుతుందని, ఇప్పుడు కూడా ఇక్కడికి వచ్చింది అని అంటుండగా కోపంగా చూస్తాడు అమర్. పద ఇక్కడ నుండి వెళ్దాం అని అమర్ అంటుండగా లేదు నేను రాను, నిజంగానే ఆరు అక్క నేను చూశాను అని అంటుండగా కోపంగా చూస్తాడు అమర్. పద వెళ్దాం అని అంటూ ఉంటాడు అమర్. లేదు నేను రాను, నేను ఆరు అక్కని తీసుకొని వస్తాను అని అంటూ ఉంటుంది ఆ బాగి. పిల్లలు నీ మాట వింటే ఎంత డిస్టర్బ్ అవుతారో తెలుసా, ఎంత బాధపడతారో తెలుసా అని అమర్ తిట్టి లాక్కెళ్ళబోతూ ఉండగా విడిపించుకొని లేదు నేను ఆరు అక్క దగ్గరని కలిసాకే వస్తా అని అంటూ విడిపించుకొని అక్కడి నుండి
అక్క అక్క అంటూ వెతుక్కుంటూ వెళ్ళిపోతుంది భాగ్య. కోపంతో రగిలిపోతూ ఉంటాడు అమర్. అనామిక వచ్చి ఏంటి ఏమైంది సార్ అని అడుగుతూ ఉండగా కోపంగా వెళ్ళిపోతాడు అమర్. ఇక భాగ్య దగ్గరికి వెళ్ళి ఏంటి సార్ అంత సీరియస్గా ఉన్నారు అని అనగానే నేను ఆరు అక్కని చూశానంటే నమ్మట్లేదు అనగానే కన్ఫ్యూజ్లో పడిపోతుంది ఆరు. ఒక్క నిమిషంలో మనోహరి చూపించిన ఫేక్ ఫోటో గుర్తొచ్చి అయ్యో తను ఆరు అనుకుంటుంది ఇప్పుడెలా అని ఆరు మనసులో మదన పడుతూ ఉంటుంది. ఇక మరోవైపు పిల్లల్ని కిడ్నాప్ చేయడం కుదరక ఆ రౌడీలు రణ్వీర్ దగ్గరికి రాగానే రణ్వీర్ తిడుతూ ఉంటాడు. అప్పుడు అక్కడికి చెత్త ట్రాలీ కనబడడంతో ఒక కర్ర తీసుకుని ఆ చెత్త తీసుకువెళ్ళే బాయ్స్ని కొట్టేసి వాళ్ళ డ్రెస్లో రండి మీరు, నేను అంజలిని తీసుకొస్తా అని అంటూ ఉంటాడు రణ్వీర్. ఇక ఇంటికి వెళ్ళడానికి అందరూ ఒక చోట చేరగా అక్కడికి బాగి రాదు. ఏమైంది బాగి ఎక్కడ అనామిక అని అనగానే సార్ అది అని అనామిక నీళ్లు నములుతూ ఉంటుంది. పిల్లల్ని తీసుకుని నువ్వు ఇక్కడే ఉండు, నేను బాగిని తీసుకొని వస్తా అంటూ అమర్ వెళ్ళిపోతాడు. ఇక మనం ఖాళీగా ఉండడం ఎందుకు, అలా తిరిగేసి వస్తాం అని అంజు అనగానే రాథోడ్ ఆకాష్ని నేను చూసుకుంటాను, మీరు తీసుకెళ్ళండి పిల్లల్ని అనగానే అలాగే అంటూ తీసుకెళ్ళిపోతుంది అనామిక పిల్లల్ని. అప్పుడే అంజు చాక్లెట్ ర్యాపర్ని పడేయడంతో అంజు చాక్లెట్ ర్యాపర్ని డస్ట్బిన్లో వేయి అని ఆకాష్ అంటాడు. ఇక దాంతో మీరు నడవండి నేను వస్తున్నా అని అంజు చాక్లెట్ ర్యాపర్ని తీసుకుని డస్ట్బిన్ వైపు వెళ్తూ ఉండగా ఎవరి సైడ్ వాళ్ళు వెళ్ళిపోతారు. అప్పుడు ఎవరు లేని టైంలో రణ్వీర్ కచీఫ్లో మత్తుమందు పెట్టుకొని అంజు నోరు మూసేసి అక్కడి నుండి తీసుకెళ్ళిపోతాడు. ఇక ఆ చెత్త వ్యాన్లో అంజలిని పడుకోబెట్టి బయటికి తీసుకెళ్ళిపోతారు రణ్వీర్ మనుషులు. ఇక చీకటి పడుతుంది. ఆ బాగి లావణ్య కోసం వెతికి నీరసంగా ఒక చోట కూర్చుండిపోతుంది. మనోహరి బాగిని చూస్తూ ఉండిపోతుంది. ఇక రణ్వీర్ వచ్చి పని పూర్తయింది, అంజలి బయటికి వెళ్ళిపోయింది, నేను కూడా డౌట్ రాకుండా వెళ్ళిపోతా అని రణ్వీర్ అనగానే సంతోషపడుతుంది మనోహరి. ఇక అనామిక మిగతా ముగ్గురు పిల్లలు అక్కడికి వస్తారు. సార్ ఎక్కడ అని అంటుండగా నేను ఆరు అక్కని చూశానంటే నమ్మలేదు, నాపై కోపంగా ఎక్కడికో వెళ్ళారు అని అంటుంటుంది బాగి. ఇక పిల్లలు కిడ్నాప్ అయిన విషయం తెలుస్తుందా, బాగి అమర్ల మధ్య గొడవలు మొదలవున్నాయా, అంజుని అమర్ ఏ విధంగా కాపాడతాడు, మనోహరి ఫేక్ ఫోటోని చూపించిందని అమర్కి నిజం తెలుస్తుందా, బాగి ఏం చేయనుందో రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్